హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా మనం సాదా దోశ లేదా ఎగ్ దోశ లేదా కారం దోశ ఈ మూడు తప్ప ఇంకేమీ చేసుకోం కదా దోశ మ్యాటర్లోకి వచ్చేసరికి. సో ఈరోజు నేను డిఫరెంట్గా ఒకటి టేస్టీ ఐటెం అయితే చూపిపోతున్నాను దోశ రెసిపీతో. ఎందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తిరగమాత దినుసులు వేసుకోవాలి. శనగ బెడలు కూడా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టుకొని ఉన్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనము ఇలా ఫ్రై చేసినందువల్ల క్యారెట్ అనేది బాగా ఫ్రై అవుతుంది. అప్పుడు మనకు దోశలో వేసినప్పుడు మనకు ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. డైరెక్ట్గా పచ్చిది వేసినప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది తెలీదు. అందువల్ల మనం ఫ్రై చేసుకుంటున్నాము. చూసారా, ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే మనము దోశ పిండి తీసుకొని అందులో ఈ ఫ్రై చేసిన ఐటెం అయితే మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ మనం దోశ పోసినట్టుగానే పోసుకోవాలి. బట్ ఇది ఊతప్పం లాగా చేయాలన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, కొద్దిగా పడుతుంది అంతేను. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టుకొని అలా ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ సరిపోతుంది. చూడండి ఎలా ఉడికిందో. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ సిమ్లోనే పెట్టుకొని దీన్ని దోశలా చేసుకోవాలి. చూసారా, రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్ట్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. అండ్ ఇది కాంబినేషన్ ఏం బాగుంటుందంటే శనగల పొడి బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది శనగల పొడితో. ఇంకా చట్నీతో కూడా తినొచ్చు, బాగుంటుంది. కొంతమంది అయితే కారం ఎక్కువ తినలేని వారు దీన్ని డైరెక్ట్గా తినేయచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ కారం యాడ్ చేస్తాం కాబట్టి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్.